నీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. రాజుల గ్రంథంలో తండ్రి హదోరాలు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. తన అప్పుల వారు వచ్చి తన కుమారుని తీసుకెళ్ళినప్పుడు ప్రభా దేవానైనా అక్కడ లోటుని తీర్చావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. లూగి అనే స్త్రీ ప్రభా, బెత్తుగల స్త్రీ ప్రభా దేవానామి ఉదారంగు పొడి అపారస్త్రాలు అయినప్పటికీ ప్రభా నాయన యేసయ్య తన హృదయాన్ని తెరిచావు తండ్రి. నీకు వందనాలు. తన ఇంటి వారందరూ కూడా రక్షించుకుంది దేవా నీ స్తోత్రాలు ప్రభా. దేవా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఎస్తేరు పాత్ర ఉన్నప్పుడు మాట్లాడవు తండ్రి. ఎస్తేరు నాయన యోధాలు వారందరినీ కూడా రక్షించుకుంది నాయన. దేవాని స్తోత్రం. మేము స్త్రీలుగా ఉన్నాం మా ప్రార్థన వల్ల దేవ మేమందరం మా ఇరుక్కొని మా బంధువులు మా స్నేహితులు అందరూ కూడా మీరు రక్షించుకోవాలి కాబట్టి తండ్రి నీకు వందనాలు. ఆ విధంగా మేము సిద్ధపడగలిగి ఉండేవారు సహాయం చేయండి యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు ప్రభా నాయన యేసయ్యా తండ్రి చెప్పిన వాక్యాన్ని దీవెన్షన్ ఆస్తులు నూరంతరం మీరు ఫలం చేసి ప్రతి ఒక్క హృదయంలో ప్రభా ఆ వాక్యముని ప్రభా ఈ విధంగా ఉంది కదా నా బిడ్డలకు ఈ విధంగా అంగలార్పు ఇచ్చిన ఏర్పాటు గోచాడే ఇచ్చిన ఏర్పాలని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కూడా తండ్రి ప్రభా దుష్టుడు పాలైపోకుండా ఆయన ప్రభా దేవా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుకునే తల్లిగా ప్రభా స్త్రీలుగా మేము ఉండాలని చెప్తున్నాం తండ్రి ప్రభా. వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వాదం ఫలింప చేయమని ఈ కొద్ది మాట దీవుని ఆశీర్వాదాలు మీరు అనుసరించి తండ్రి. అలాగే అండి మనము నేను మన శ్రీహరికోవడం పెట్టుకుంటున్నాం కదా.